హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే తందూరి చికెన్. ఎప్పుడైనా తందూరి చికెన్ తినాలి అనిపించింది అనుకోండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం ఎలా అనేది చూపిస్తున్నాను. అవెన్ ఏమీ అవసరం లేదండి, నార్మల్ కుక్ టాప్ మీద కూడా మనం చేసుకోవచ్చు. నేను అన్ని టిప్స్తో పాటు చూపించాను. అలాగే గ్రీన్ చట్నీ ఎలా చేయాలో కూడా చూపించానండి. మీరు కంప్లీట్గా వీడియోని వాచ్ చేసి ట్రై చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బ్రెస్ట్ పీస్ అలాగే ఒక లెగ్ పీస్ రెండు తీసుకున్నానండి. ఆఖరిన కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ వేసి కడుక్కోవడం వల్ల నీచు వాసన అనేది రాదు. అది మంచిది కూడానండి, అది శుభ్రంగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇలా డీప్గా మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్నప్పుడు కింద మనకి బోన్ తగులుతుంది చూసారా, అప్పుడు బోన్ వరకు వెళుతుంది అనమాట చేసే మ్యారినేషన్ అంతా కూడా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఒక 2 స్పూన్స్ కారం, పావు స్పూన్ కన్నా తక్కువగా పసుపు, ఒక హాఫ్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది మంచి కలర్ ఇస్తుంది. ఒకవేళ లేకపోతే నార్మల్ కారమే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేకపోతే పూర్తిగా ఆప్షనల్, పర్వాలేదు. ఇప్పుడు చాట్ మసాలా అండి, నేను రెడీమేడ్ చాట్ మసాలానే వాడుతున్నాను. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక పావు స్పూను సోంపు పొడి, తందూరి మసాలా పౌడర్ అండి, మనకు రెడీమేడ్ దొరుకుతుంది, అది వేసుకున్నాను ఒక స్పూను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అండి నేను శనగపిండి ఉంటుంది కదా, అది డ్రై రోస్ట్ చేసుకున్నాను. చిన్న మంట మీద చక్కటి వాసన వచ్చే వరకు ఒక 5 మినిట్స్ అన్న డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి. డ్రై రోస్ట్ చేసుకునే వాడండి, అప్పుడు మంచి రుచి ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్. ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ పెరుగు, గట్టి పెరుగు వేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా ఒక లెమన్ గింజలు లేకుండా చూసుకోండి, పిండుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకటేసారి ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి సాల్ట్, మళ్ళీ అదంతా కలిపిన తర్వాత సరి చూసుకోవచ్చు. అంతా కూడా చక్కగా మంచి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదంతా పూర్తిగా మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఒకసారి సరి చూసుకోండి, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత రుచి చూడడం కుదరదు. ఇప్పుడు చికెన్ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు లోపల వరకు మనం ఈ మ్యారినేషన్ వెళ్ళేలాగా మనం అప్లై చేసుకోవాలి. కట్స్ లోపల వరకు కూడా ఈ మ్యారినేషన్ అనేది వెళ్ళాలి. ఈవెన్గా అంతా కోట్ చేసుకోండి. ఎంత చక్కగా మసాజ్ చేస్తూ దానికి ఈవెన్గా అప్లై చేస్తే అదంతా జ్యూసెస్ కూడా లోపలికి వెళతాయి. రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మొత్తం అంతా కూడా ఈవెన్గా కోట్ చేసుకోవాలి. ఇలా మనం రబ్ చేస్తూ మనం ఇలా చేయడం వల్ల జ్యూసెస్ అన్నీ లోనికి వెళతాయండి. ఇప్పుడు ఇంకో పీస్ తీసుకొని లెగ్ పీస్కి కూడా ఈ కట్స్ లోపలికి వెళ్ళేలాగా అలాగా మొత్తం అంతా మనం పెట్టుకొని అలాగే మొత్తం కోట్ చేసుకోవాలి. ఇదంతా కనీసం మనము ఒక 3 అవర్స్ అండి ఫ్రిడ్జ్లో నార్మల్గా బయట పెట్టేసుకోవచ్చు, అంటే డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవద్దు. ఒక 3 అవర్స్ పెట్టుకుంటే చాలా టెండర్గా ఉంటుంది మనకి చేసిన తర్వాత కూడా. కుదరని పక్షంలో ఒక గంట సేపు అయినా బయట పెట్టేసుకోండి, మూత పెట్టుకొని బయట పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 అవర్ అన్నా మ్యారినేట్ చేసుకోవాలి. 3 అవర్స్ అయితే మనకు బెస్ట్ ఉంటుందండి, టెండర్ చికెన్ ఉంటుంది. ఒక 1 అవర్ తర్వాత ఈ తందూరి చికెన్ చేసుకునేటప్పుడు మనం అవెన్లో చేయట్లేదు కదా, కాబట్టి మందంగా ఉన్న ప్యాన్ని తీసుకోండి. నాన్ స్టిక్ అయితే బెటర్. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం షాలో ఫ్రై చేస్తున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి. పైన కోటింగ్ అంతా తీసేసి కొంతమంది వేస్తారండి, కానీ ఆ కోటింగ్ అంతా తీసేసామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది దానికి ఎక్కువగా పట్టదు. ఫ్లేవర్ బాగా తెలియాలంటే దాంతోనే పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకోండి, చూసుకుంటూ ఉండండి మనకి అడుగంటకుండా. ఇప్పుడు రెండో వైపుకి జెంటిల్గా ఫ్లిప్ చేసుకోవాలి. చక్కగా అది కుక్ అయింది. మళ్ళీ రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి, పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కకు వస్తున్నాయి కదా, ఎందుకంటే మనం కోటింగ్ ఎక్కువ వేసాం కదండి, దానికోసం ఇలా నల్లగా అయిపోతున్నప్పుడు స్పూన్తో ఇలా తీసేసుకోండి పక్కకి.
కోటింగ్ మొత్తం తీసేస్తే ఇలా ఏం అవ్వదు. కానీ ఏంటంటే ఫ్లేవర్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవ్వాలంటే ఈ కోటింగ్తో పాటు వేస్తే బాగుంటుంది. అదే మనం బొగ్గుల మీద తందూరి మీద చేసామనుకోండి అంతా కిందకి కారి మనకి ఆ చికెన్ పీస్కి కరెక్ట్గా ఎంత పట్టాలో అంతే పడుతుందన్నమాట. దానికోసం తందూరీలో అయితే ఈ ప్రాబ్లం ఉండదు. ఇలా మనం కుక్ టాప్ మీద చేసుకున్నప్పుడు ఇలా అవుతుంది కాబట్టి అదేం ప్రాబ్లం కాదు. స్పూన్తో తీసేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 10 నిమిషాలు మగ్గించుకోండి. అలా నల్లగా ఏమైనా వస్తే తీసేసుకోండి. చూసారా అక్కడక్కడ ఇలా వచ్చింది, అదేం పర్వాలేదు. అలా ఉంటే టేస్ట్ ఉంటుంది కూడా. మీకు బాగా నల్లగా అడుగంటున్నట్టు అనిపిస్తే ప్యాన్కి అది తీసేసుకుంటూ ఉండండి స్పూన్తో. ఇప్పుడు అలాగే సైడ్స్కి కూడా ఈ బ్రెస్ట్ పీస్ అన్ని వైపులు కాలాలి కదా, సో అన్ని వైపులు నేను ఇలా కాల్చుకుంటున్నాను. ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోండి. సిమ్లోనే పెట్టుకోండి, మూత పెట్టుకొని కాల్చుకోండి. ఇలా వస్తే అది తీసేసుకోండి పక్కకి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్. మొత్తంగా నాకు 40 మినిట్స్ టైం పట్టిందండి దీనికి. కానీ లో ఫ్లేమ్ మీద అలా స్లోగా కుక్ చేసుకోవడం వల్ల చక్కగా లోన వరకు ఉడికి చాలా టెండర్గా ఉంటుంది చికెన్. చూసారా అన్ని వైపులు రోస్ట్ అయింది. ఫాస్ట్గా చేసేసుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్స్ రావు. మీకు తందూరిలో చేసినట్టు కనిపిస్తుంది కానీ ఆ టేస్ట్ మాత్రం రాదు. మనం తందూరిలో చేసుకున్నప్పుడు కూడా మనకి ఒక 40 మినిట్స్ అన్న టైం పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా బటర్ తీసుకొని ఇలాగా అప్లై చేసుకోండి. జాగ్రత్త కాలకుండా చూసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల బటర్ ఆకరణ చాలా టెండర్గా ఉంటుందండి చికెన్. మనం ఒక 3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అప్లై చేసుకొని ఆ బటర్ అలా వేసేసుకోండి. మూత పెట్టి 1 నిమిషం ఉంటే బటర్ అంతా మెల్ట్ అయిపోతుంది కదా. ఈ చికెన్కి అంతా కూడా బటర్కి పట్టేలాగా ఇలా రబ్ చేయండి ఒక్కసారి. ఇలా మొత్తం బటర్తో కోట్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోండి. నాకు 40 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా పోక్ చేయండి. మనకి అది కుక్ అయింది అంటే చక్కగా లోన వరకు చక్కగా కేక్ ఎలాగైతే మనకు సాఫ్ట్గా ఉంటుందో అలాగా మనకి పోక్ చేసినప్పుడు అది దిగుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము, మనకి అయిపోయింది. స్మోక్ ఎఫెక్ట్ అండి. మనం తందూరిలో చేసిన బొగ్గుల మీద చేస్తాం కదా, ఆ బొగ్గుల ఫ్లేవర్ రావటం కోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న మూత పెట్టే ఉంచుకోండి. బొగ్గుల ఎఫెక్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం మూత తీసుకొని ఈ ప్రాసెస్ చేయండి. ఇలాంటి ఒక కప్ పెట్టుకోండి. స్టీల్ బౌల్ అన్నా సరే ఏదైనా సరే ఒక బౌల్ పెట్టుకోండి. బొగ్గుల్ని నిప్పుల మీద డైరెక్ట్ స్టవ్ మీద ఎర్రగా అయ్యే వరకు కాల్చి ఒక స్పూన్ గీ వేసి వెంటనే మొత్తం ఆ స్మోక్ అంతా లాక్ అయ్యేలాగా మనం మూత వేసేసుకోవాలి. మూత వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. అప్పుడు అది తీసేసేయండి. అప్పుడు ఈ స్మోక్ ఎఫెక్ట్ ఆ బొగ్గుల ఫ్లేవర్ అంతా కూడా దానికి పడుతుంది. మూత పెట్టేసి మీరు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆవిరికి అది చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. చికెన్ బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను గ్రీన్ చట్నీకి ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే గుప్పెడు పుదీనా, ఒక పచ్చిమిర్చి, అలాగే ఈ మాత్రం అల్లం. మీకు స్పైసీగా కావాలంటే కొద్దిగా ఇంకొక పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఒక 5 వెల్లుల్లి పొట్టు తీసి వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అండి, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ అవసరం పడితే వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూను షుగరు. దీనివల్ల మంచిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా చల్లనీళ్ళు అండి, ఫ్రిడ్జ్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ కొట్టుకోవాలి. దీనివల్ల కలర్ అలాగే రీటైన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్లు పెరుగు అండి, గట్టి పెరుగు వేసుకోండి. ఇది ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. చికెన్ ఇలాంటి వాటిలోకి పెరుగు వేసుకొని గ్రీన్ చట్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఇదంతా ఉంది కదా మిక్సీలో, ఇదంతా వేసేసుకుందాము. ఇప్పుడు ఒక పావు చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక్కసారి సాల్ట్ కూడా సరి చూసుకొని అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. చికెన్ని మనం డిప్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ సాల్ట్ కూడా అనవసరం, దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా. ఇలా చేసుకోవాలండి గ్రీన్ చట్నీ. ఇప్పుడు చూసారా నేను ప్లేట్లో సర్వ్ చేశాను. చూడండి ఎంత బాగా రోస్ట్ అయింది. లుక్ కానీ టేస్ట్ కానీ రెస్టారెంట్ స్టైల్ అండి, ఎగ్జాక్ట్ అలానే వచ్చింది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని గ్రీన్ చట్నీతో తింటే చక్కగా డైజెస్ట్ అవుతుంది, మంచిగా టేస్టీగా ఉంటుందండి. ఇంకొకటి అనియన్, కంపల్సరీ లెమన్ వాడండి. అది ఏ ప్రోటీన్ అయినా సరే, అంటే ఫిష్ అయినా ఈ చికెన్ అయినా ఏదైనా సరే ప్రోటీన్ తిన్నప్పుడు లెమన్ వాడడం చాలా మంచిది. ఎంత ఈజీగా మనకి ఎంత టెండర్గా ఉందో
మనం దీంట్లో టిప్ చేసుకొని తినాలి. చాలా రుచిగా ఉంటుందండి. ఒక మంచి సాలడ్ అంటే ఆనియన్, క్యారెట్ అలాగే క్యూకంబర్ పెట్టుకొని తినండి. ఒక కంప్లీట్ మీల్‌లా ఉంటుందన్నమాట. మాక్సిమం రైస్ గానీ, రోటీస్ గానీ అవాయిడ్ చేయండి. కాకపోతే నేను జస్ట్ కాంబినేషన్ చూపించడానికి నేను చూపిస్తున్నానిక్కడ. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్‌లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్‌లో పెట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థ్యాంక్ యూ.